నేను కూడా ఇదే కాలేజ్లో చదివాను. ఈ కాలేజ్ నన్ను చాలానే మార్చేసింది. ఫస్ట్ ఇయర్లో ఇన్నసెంట్ బాయ్లో నేను ఫైనల్ ఇయర్లో ఇన్స్టెంట్ బాయ్ని అయ్యాను. ఈ కాలేజ్లో నాకు నేర్పిన ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, ఇంటర్నల్ మార్క్స్, వైవా ఇలా చాలానే నేర్పారు. తర్వాత నా సోల్ని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేశాను. విప్రో, ఇన్ఫోసిస్కి మెయిల్ చేశాను. ఇప్పుడు నా శాలరీ 1 lakh per month. మీరెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి. రేయ్, కాఫీ చెప్పి ఎంతసేపు అయిందిరా? ఎదవా కరెక్ట్ టైం చూసి అడుగుతాడు. మీరు ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? మీ పిల్లల్ని, అదే అమ్మాయిని అబ్బాయిని వెంటనే కాలేజ్లో జాయిన్ చేయండి. పౌరుల్ని చెయ్యండి. నేటి బాలలే రేపటి తారలు. అమ్మా అది కాదు, ఒకసారి చూడు. కట్టే స్థోమత మనకు లేదంటూ ఓ విద్యార్థి లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నీకు గిట్లాంటి కాలేజ్ నా బిడ్డను జాయిన్ చేసి దాని జీవితం నాశనం చేద్దామని అబ్బాస్ గిటప్ లో వస్తావా? అబ్బాసా? పానం ఉంటే నా బిడ్డను నేను ప్రైవేట్ గానే చదివించుకుంటాను గానీ ఈ కాలేజ్ లో జాయిన్ చేసాడదేలే. అలా కాదు మేడం, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంది బాస్ వినేటిది? అమ్మా నువ్వు లోపల పోయే, నేను చూసుకుంటా. చూడు బాస్, మనం గిట్లా కాలేజ్ లో జాయిన్ కావాలంటే చదవనే మాటనే ఉండొద్దు ఆ కాలేజ్ లో. మరి చదువుకోకుండా పాస్ ఎట్లయితావు బేటా? ఓ హలో, 10th లో 70% ఇక్కడ. ఎట్లా చదివి ఎట్లా పాస్ కావాలో, ఏ కాలేజ్ లో జాయిన్ కావాలో అన్నీ తెలుసు. రేయ్, రేపు పొద్దుగాల సంధి నుండి మీరు గాని మీ మనుషులు గాని మా ఇంటి గడప తొక్కినా కూడా మీరు కాదు, మీ అడ్మిషన్ ఫామ్లు మాత్రమే పోతాయి. గొప్ప ఫ్యామిలీ రా బాబు. వెన్నెలా వెన్నెలా వసే వెన్నెలా వెన్నెలా వసే విన్ని నిన్నేనే. ఎందుకమ్మా గట్లా రుస్తున్నావు? మెల్లగా రాలేవా? నువ్వు కోరుకున్నట్టే నువ్వు అనుకున్న మంచి కాలేజ్లో నీకు ఫ్రీ సీట్ వచ్చిందే. ఓహో, నాకు వచ్చిన 70%కే. అవునే, ఇంతకీ ఏ కాలేజ్ అది? పారాయణ కన్నా చాలా పెద్ద కాలేజ్ అంట. చదవకపోతే తాట తీసి చదివిస్తారంట. ఏంది తాట తీస్తారా? నిన్ను మాత్రం ఆ కాలేజ్లో జాయిన్ చేసినామంటే ఒక పని అయిపోతుంది. జాయిన్ చేస్తే వాళ్ళు నిన్ను చేపని దోమినట్టు రప్ప 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 గప్పుడు చక్కగా అవుతావు.